ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనాన్ని చదువు. ఆషేరునంత శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఇక్కడ మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు ఒక శ్రేష్టమైన ఆహారం ఏదైనా లోకంలో ఉంది అని అంటే అది దేవుడు మనకిచ్చిన వాక్యం, జీవాహారం. ఈ జీవాహారం శ్రేష్టమైన ఆహారం అంటుంది. ఈ శ్రేష్టమైన ఆహారం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా పరితపిస్తూ ఉండాలి. ఆషేరునంతగా శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది. శ్రేష్టమైన ఆహారం అతడు స్టోర్ చేసి పెట్టుకుని, ఆషేరు అనేటువంటి ఒక వ్యక్తి తన కుటుంబానికి ఓ శ్రేష్టమైన ఆహారం సమకూర్చి పెట్టాడు. ఈ శ్రేష్టమైన ఆహారం ఆ కుటుంబాన్ని దినదినం బలపరుస్తూ ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ శ్రేష్టమైన ఆహారం అనబడేటువంటి దేవుని వాక్యాన్ని ఎవరైతే భద్రం చేసుకుంటారో వారి కుటుంబం తరతరాలు ఆశీర్వదించబడుతుంది. ఎక్కడ ఆషేరు, ఎక్కడ అన్న. ఈ ఆషేరు గోత్రంలో పనూయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ పనూయేలు అనే వ్యక్తి తనకు ఆ కుమార్తెగా ఉన్నటువంటి ఆ కుమార్తెను శ్రేష్టమైన ఆహారంతో పెంచాలనుకున్నాడు, శ్రేష్టమైన వాక్యంతో పెంచాలనుకున్నాడు. నిజమే, ఒక శ్రేష్టమైన ఆహారము అయినటువంటి దేవుని వాక్యాన్ని ఎవరైతే నిజంగా తమ జీవితంలో అన్వయించుకుంటారో వారి జీవితాలు చాలా శ్రేష్టమైనవిగా మార్చబడతాయి. ఈరోజు మనము ఈ శ్రేష్టమైన ఆహారాన్ని నిర్లక్ష్యం చేయటం వలన మనం చాలా దేవునికి విరోధంగా, ప్రజలకు అనేక మందికి హేళనగా, దూషణ పాలు చేసే విధంగా మన జీవితాలు ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను దేవుని కొరకు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, అతి శ్రేష్టమైన వ్యక్తిగా నేను మార్చబడాలి. ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వం ఎవరిలో ఉంటుందంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని, శ్రేష్టమైన దేవుని ఉపదేశాన్ని ఎవరైతే తమ జీవితాల్లో భద్రపరుచుకుని అలా అనుసరించడానికి ఇష్టపడతారో వారి జీవితాలు శ్రేష్టమైనవిగా కనబడతాయి. శ్రేష్టం అంటే ఇతరుల కంటే, ఇతరమైన వాటి కంటే కూడా అది ఒక ప్రత్యేకమైనది అని అర్థం. శ్రేష్టమైనది అంటే ఉన్న వాటిలోకెల్లా అది చాలా ప్రత్యేకమైనది అని అర్థం. ఉన్న వారిలో అందరిలోకెల్లా నీ ఒక శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక శ్రేష్టమైన భక్తిని చేసే వ్యక్తిగా, ఒక శ్రేష్టమైన పరివర్తన చెందిన వ్యక్తిగా నువ్వు కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, పనూయేలు అనే వ్యక్తి తన కుమార్తెను ఒక శ్రేష్టమైన ఆహారంతో, శ్రేష్టమైన ఉపదేశంతో, శ్రేష్టమైన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాల్లో తన కుమార్తెను పెంచాలనుకున్నాడు కనుక తన కుమార్తె ఒక శ్రేష్టమైన అనుభవంలో పెరగడం ప్రారంభించింది. ఆమె మీదకి దేవుని అభిషేకం దిగి వచ్చింది. ఆమె మీదకి ఒక ప్రవచనాత్మ దిగి వచ్చింది. ఆమెలో నూతనమైనటువంటి కృపావరాలు, ఆత్మవరాలు, అభిషేకించబడేటువంటి స్థితిని ఆమె కలిగి ఉండడానికి దేవుడు ఆమెను కోరుకున్నాడు. ఎందుకంటే ఆమె ప్రవర్తన, పద్ధతి, ఆత్మీయ జీవిత విధానం అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా, శ్రేష్టమైనదిగా కనపడింది కనుక ఆమె నేను వాడుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. ప్రియులారా, ఈ ఆషేరు రాజులకు తగిన మధురమైన పదార్థాలు ఇచ్చేవాడుగా ఉన్నాడంట. అంటే రాజులు అనగా అందరికంటే ఒక గొప్ప స్థితిలో ఉన్నవారు. ఎలాంటి వ్యక్తులకైనా ఈ వ్యక్తి దగ్గర ఆహారం, మధురమైన పదార్థం దొరుకుతుందట. ఎంతటి గొప్పవారి ఎదుటనైనా సరే మనం ప్రశంసించబడే విధంగా మన జీవితం ఉండాలి. వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఎంతటి గొప్పవారికైనా నీవు దేవుని గురించి చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. వారికి నేను చెప్పగలనా, వారికి చెప్తే ఏమనుకుంటారో అన్నట్లుగా మనం ఉండకూడదు. మన తోటి వారికి ఎంత గొప్పవారైనా సరే దేవుని గొప్పతనం గురించి, దేవుని గొప్ప వాక్యాన్ని వారికి మనం పరిచయం చేసే వారంగా ఉండాలి. వారు ఎంతటి గొప్పవారైనా కావచ్చు, ఎలాంటి వారికైనా మనం దేవుని వాక్యాన్ని అందించే వారంగా ఉండాలి. మన సాక్ష్యము, దేవుడు మనకు ఏదైతే నేర్పించారో ఆ శ్రేష్టమైన వాక్య లేఖనాల గురించి ఎవరైతే నిజదేవుని ఎరుగక నశించిపోతున్నారో అలాంటి వారికి సహితం దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు, బ్రదర్, సిస్టర్, ఇదిగో యేసుప్రభుని గురించి మీరు ఏమనుకుంటున్నారు, యేసుప్రభు యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం తప్పకుండా ఇతరులకి సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పాలి. మనం చెప్పిన ప్రతి మాట వారు అరే ఇది వాస్తవంగా నాకు అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది, ఇది సత్యం అనిపిస్తుంది, యేసు ప్రభు నిజంగా చాలా గొప్ప దేవుడని నాకు ఆ నమ్మిక కలుగుతుంది అనేటట్లుగా నీ మాటలు విన్నవారు ఎవరైనా సరే ఆ మాటలు రుచించే విధంగా, ఇష్టపడే విధంగా అవి ముద్రించబడాలి. ఆమేన్. ఎప్పుడు అలా జరుగుతుందంటే మనం శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట చాలా మధురంగా ఉంటుందండి. మాట్లాడే ప్రతి సాక్ష్యం కూడా మధురంగా అనిపిస్తుంది. నిజం, వీళ్ళు చెప్పేది కరెక్ట్, వీళ్ళ ప్రవర్తన చూసినా, వీళ్ళ మాట చూసినా, వీళ్ళ పద్ధతి చూసినా నిజంగా వీళ్ళని నమ్మాలనిపిస్తుంది. అవును, ఒకనొకప్పుడు వీళ్ళ ప్రవర్తన ఏంటి, ఇప్పుడు ఏంటి, మనం చూస్తున్నాం, కళ్ళాలు చూస్తున్నాం కనుక వీరు చెప్పింది వాస్తవం అనే విధంగా దేవుడు ఒప్పింప చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, బబులోను సామ్రాజ్యంలో ఒక ముగ్గురు యవనస్తులు ఉంటారు. ఈ ముగ్గురు యవనస్తులు ఎలాంటి వారంటే తమ దేవుని
ఆశ్రయించి తమ దేవుని మీద పూర్తిగా ఆనుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఏ విధమైన అన్యాచారాల జోలికి పోకుండా విగ్రహారాధన సంబంధమైన వాటికి ఎంత మాత్రం కూడా చిన్ని విషయంలో కూడా మొగ్గు చూపకుండా సరదాగా కూడా వాటి జోలికి పోకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తున్నారు. కొంతమంది చూడండి, ఏదైనా ముఖ్యమైనటువంటి ఆ పండుగ వాతావరణం వచ్చినప్పటికీ సరదాగా వెళ్తే ఏం కాదులేదు, సరదాగా వెళ్ళినా ఏం కాదులే, అట్టు చూసి అట్టు వచ్చేదాంలే, మా వాళ్ళు బాధపడతారేమో వాళ్ళ కోసం జస్ట్ అలాగే వెళ్ళి ఇలా వచ్చేదాంలే అనుకుంటా చాలామంది. దరిదాపుల్లో కూడా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా జీవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన యవనస్తులు. వారు తినే విషయంలో కానీ, త్రాగే విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, వారు చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా నిష్ఠగా, చాలా నమ్మకంగా ఉంటున్నారు యవనస్తులు. సరే, ఉన్నటువంటి ఒక సమస్య ఎదురయ్యింది వాళ్ళకి. ఏంటి సమస్య అంటే, ఆ దేశపు రాజు నెబుకద్నెజరు పెద్ద ఇంచుమించు 90 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఒక బంగారపు ప్రతిమను తయారు చేసి మొత్తం ఆ సంస్థానంలో ఉన్న వారందరికీ కూడా ఒక సాటికి వేయించి మరి చెప్పించాడు. వాయిద్యాలన్నీ చక్కగా వినబడుతున్నప్పుడు, బాగా బోధపడుతున్నప్పుడు మరి జనుల్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఆ ప్రతిమకు నమస్కారం చేసి వెళ్ళాలి. లేని ఎడల అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా మీ కొరకు ఒక అగ్నిగుండం తయారు చేయబడింది, ఆ అగ్నిగుండంలో పడేసేస్తాం, తర్వాత మీ ఇష్టం అని ఓ సాటికి వివరించారు. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఈ ముగ్గురు యవనస్తులు ఎట్టి పరిస్థితుల్లో ఆ బంగారు ప్రతిమకు నమస్కరించడానికి ఏమాత్రం కూడా స్పందించలేదు. కారణం ఏంటంటే, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడికి చెందవలసిన మహిమ దేనికి చెందకూడదు, నా దేవుణ్ణి నేను గణపరచాలి అని ఎవరికి వారి ముగ్గురు కూడా దేవుణ్ణి చాలా నిష్టగా ఆరాధిస్తూ ఆయన్ని గణపరుస్తూ అన్య దేశంలో సహితం తమ దేవుని గొప్పతనాన్ని గురించి గట్టిగా నిలబడ్డారు. అలాంటి వీరికి ఒక సమస్య. అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు, అధిపతులు వాళ్ళు వచ్చి వీళ్ళ గురించి రాజు గారికి కంప్లైంట్ చేశారు. సార్, మన సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కొంతమంది, అనగా ఒక ముగ్గురు యూతులు యవనస్తులు, వాళ్ళు ససేమిరా మేము దానికి నమస్కరించమని చాలా మూర్ఖంగా ఉన్నారు, వాళ్ళకి చాలా గర్వం, కాబట్టి వాళ్ళను మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి సార్ అని కంప్లైంట్ ఇచ్చారు. అవునా, అలాగా వాళ్ళని తీసుకురండి, లాక్కురండి ఇలాగా అని అంటే తీసుకొచ్చారు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, అది నిజమా అని అడిగాడు. ఏమడిగాడు? అది నిజమా? సాధారణ ఎప్పుడు కూడా నిజమా అని అడుగుతాడు, కానీ వాడి జీవితంలో నిజం అనేది ఉండదు. ఆదామమ్మ దగ్గర కూడా ఏమన్నాడు? ఇది నిజమా? చూడండి, సాధారణ బలి అంటావుతాడు, ఇది నిజమా? వాడు ఏది నిజం చెప్పడు, కానీ మన చేత నిజం చెప్పించడానికి మాత్రం ఇది నిజమా, అది నిజమా అని వాడు ప్రశ్న వేస్తూ ఉంటాడు. మనం అబద్ధం చెప్పలేక, దేవుని పిల్లలు అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే అబద్ధం అనేది అపవాది సృష్టించినది. కాబట్టి అపవాది యొక్క ఆ క్రియల్లో మనం పాలివారం కాకుండా ఉండాలంటే సత్యమే చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని అబద్ధం ఆడకూడదు. అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు, అది మాత్రం మర్చిపోవద్దు. అబద్ధం ఆడినందుకు అననీయ సభ్యురాలు నిర్దాక్షిణ్యంగా సంఘంలో చనిపోయి పాతి పెట్టబడ్డారు. అనగా దేవుని సంఘంలో అబద్ధం అనేది పాతి పెట్టబడింది. దేవుని పిల్లలు ఎవరు అబద్ధం ఆడకూడదు. ఏ చిన్న విషయంలో కూడా అబద్ధం ఆడకూడదు, చిన్నది అని అనుకోకూడదు. సరే, ఇక్కడ అది నిజమా అని చెప్తే ఎస్ సార్, అవును సార్, నిజమే, నేను భయపడను, అబద్ధం ఆడవలసిన అవసరం మాకు లేదు. అవునా, సరే, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఓన్లీ నా రాజ్యంలో మీరు కూడా కొంచెం నమ్మకమైన వారిని నాకు కొంచెం అభిమానం ఉంది, అందుకే మీకు గడువిస్తున్నాను, మీరు మనసు మార్చుకుని నెక్స్ట్ డే ఖచ్చితంగా మీరు మర్యాద వచ్చి నేను నిలవబెట్టించిన ఆ ప్రతిమకు నమస్కారం చేయండి. నో ప్రాబ్లం, నేనేమి ఫీల్ అవ్వను, ఇక్కడితో వదిలేస్తున్నాను. ఒక వారు అన్నారు, సార్ మా నిర్ణయం మారదు సార్, మేము ఒక్కసారి తీర్మానించుకున్నామంటే అది జీవితంతో కొనసాగుతుంది సార్. మా తీర్మానం అలాంటిది, మా దేవుడు నేర్పించిన ఆ నీతి అలాంటిది. మేము ఇక వద్దు అనుకున్నామంటే దాని జోలికి పోము. ఇక చెయ్యాలనుకుంటే ఎంత కష్టమైనా చేస్తాం, ప్రాణాలకైనా తెగిస్తాం. మా యొక్క నీతి అలాంటిది, మా దేవుడు అంత గొప్పవాడు. అలాగా, సరే అయితే రైట్, మన అగ్నిగుండం ఉంది కదా, ఇంకో 7 అంతం చేయండి. వీళ్ళ దేవుడు గొప్పవాడంట, ఏ దేవుడు విడిపిస్తాడో చూద్దాం. మర్యాదగా చెప్తున్నా, పొగరబెట్టిన మాటలు మాట్లాడదు. మర్యాదగా ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారు, బ్రతికిపోతారు, లేదా మాడి మస్ అయిపోతారు. పండగలకి సార్
మీరు ఎంత చెప్పండి? నెబుకద్నెజరు ఏకవచనం వాడేస్తున్నారు ఇక్కడ. నెబుకద్నెజరు మా దేవుడిని తక్కువంచన వేస్తావా? మా దేవుడు రక్షించలేడంటవా? అది ఏం చేసుకుంటావు చేసుకో. మా దేవుడు అంతటి భయంకరమైనటువంటి ప్రసన్నమైన అగ్నిగుండములో కూడా మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము. ఏం చేసుకుంటావు చేసుకో. రెట్టింపు చేశారు, ఏడంతలు ఎక్కువ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురు కదండి, బహుశా నేను అనుకుంటున్నాను బంధించేశారు. ఈ ముగ్గురిని బంధించేశారు. ఒక్కొక్కరికి ఇద్దరే చెప్పిన కాళ్ళు చేతులు పట్టుకుని, ఎందుకంటే చాలా భయంకరంగా బొక్క మండిపోతుంది అనమాట అగ్నిగుండం. తీసుకెళ్ళి దగ్గరికి వెళ్దామని అలాగా విసిరారో లేదో ఆ విసిరే క్రమంలో చూడండి, జస్ట్ వాళ్ళ అడుగులు అలా తడబడి ఉంటాయి. చూడండి, ఆ బయటికి వెదచిమ్మే ఆ భయంకరమైన వేడి వలన ఈ ముగ్గురిని కూడా విసిరివేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారండి. ఎవరు బయట నుండి విసిరివేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడికక్కడే పడి చనిపోయారంట. అంటే ఎంత తీవ్రంగా ఉందో చూడండి, అగ్ని యొక్క వేడి, ఆ ప్రసన్నమైన వేడి ఎంత ఘోరంగా ఉందో చూడండి. రాజు కళ్యాణం చేస్తే ఆ మంట వేడి ఎంత రెట్టింపైపోతుందో చూడండి. కానీ పడవేయబడిన వారు బంధించబడ్డారు కదా, బంధించబడిన వారు బంధకాలు లేకుండా అగ్నిగుండంలో అలా తిరుగుతూ ఉన్నారంట. ఈ ముగ్గురితో పాటు ఇంకొక ఆయన కూడా వారితో పాటు తిరుగుతూ ఉన్నారట. ప్రియులరా, ఇక్కడ ఒక శ్రేష్టమైన సంగతిని మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిని కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చి అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏమీ చేయకుండుటయో, ఏ హాని చేయకుండుటయో, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూసిరి. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనప్పి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిసిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినిలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునెను. అంతట నుండి రాజు శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవుని ఆశ్రయించి, వారు దేవుని మాట విని, దేవుని ఆజ్ఞలు పాటించి ఒక శ్రేష్టమైన అనుభవంలో వారు కొనసాగారు కనుక వారికి వచ్చిన ఆటంకం ఏదైనా, వారికి వచ్చిన సమస్య ఏదైనా, వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏదైనా, అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా తమ దేవుణ్ణి ఎంత మాత్రం తక్కువ చేయకుండా దేవుణ్ణి కనపరిశారు. మనం ఏ విషయంలో కూడా మనం దేవునికి తప్ప దేనికి కూడా మనం వంగకూడదు, దేనికి మనము నమస్కరించకూడదు, అనగా దేనికి కూడా ప్రథమ స్థానం మనము ఇవ్వకూడదు. నీ జీవితంలో ఏదైనా కానివ్వండి, దేవుణ్ణి కనపరచవలసిన నీవు ఆయన తక్కువ చేసే విధంగా సాతాను అనేక రీతిలుగా మనల్ని ఆకర్షించి కడవరి కాలంలో దేవుని ప్రజలను సైతం అపవిత్రపరచడానికి తన యొక్క ఆకర్షణకు వాడు మనల్ని ఆకర్షించి ఈరోజు సెల్ ఫోనే ఒక బంగారు విగ్రహంగా చేసేసాడండి. అది చూడకుండా, దాన్ని అంత ఆనందించకుండా మేము ఉండలేము, దానికి నమస్కరించకుండా, దానికి మొక్కకుండా, దాని దగ్గర మేము సాగిల పడకుండా ఉండలేము. అన్నమైనా మానేస్తాము, కానీ సెల్ ఫోన్ అనేటువంటి ఈ విగ్రహం వద్ద మేము ఏమాత్రము కూడా
దాన్ని నమస్కరించకుండా ఉండలేము అన్నట్టుగా ఈరోజు చాలామంది మారిపోయారు. చాలామంది యవనస్తులు వాళ్ళకి అన్ని టెక్నిక్స్ తెలిసినట్టు, అన్ని టెక్నిక్స్ తెలుసు. వీటన్నిటి ద్వారా చిన్నలు పెద్దలు యవనస్తులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు సెల్ ఫోన్ అనే ఆ విగ్రహం దగ్గర చాలామంది దానికి మొక్కకుండా ఉండలేకపోతున్నారు. అప్పుడు ఇద్దరు కష్టపడతా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, మనకు అవసరమైన దాన్ని ఫోన్ కాల్ మాట్లాడడానికి తప్పలేదు, ఆత్మ సంబంధమైన వాటిని చూడటం తప్పలేదు. కానీ అంతకు మించి ఏదైతే నీవు దానికి పూర్తిగా ఆకర్షించబడి నేను ఇది చూడకుండా ఉండలేను, ఇది వినకుండా ఉండలేను, ఇది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, అదే బంగారంలా, అదే శ్రేష్టమైనదిగా. ఈ రోజున ఒక్కరోజు కనుక తల్లిదండ్రులు నీ ఫోన్ ఇలాగి అని అంటే కనుక అన్నం తింటాం మానేసి ఆ సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతారనేటువంటి పిల్లలు లేకపోలేదు. ఒకరోజు మీ పిల్లల దగ్గర నుంచి సరదాగా ఒకరోజు నీ ఫోన్ నా దగ్గర నుంచి ఈరోజు ఫోన్ వాడొద్దని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి కాలేజ్కి అన్నింటికి సెల్ ఫోన్ ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. ఏమన్నా ఒకవేళ అంటే దాంట్లో మేము ప్రాజెక్టులు చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని చాలామంది అదో వంక కింద దొరికింది. మంచిదే, ఉపయోగించండి. కానీ దానికి దాసత్వం అవ్వద్దు, దానికి సాగిలపడద్దు. దాని దగ్గర నీకు దేవుని తక్కువ చేయొద్దు. నువ్వు చూడకుండా ఉండగలవు, వినకుండా ఉండగలవు, అలా చూసిన దాన్ని చేయకుండా ఉండగలవు. ఆమె ప్రధానంగా ఈరోజు మనిషిని ప్రభావితం చేసింది ఏదైనా ఒకటి ఉందంటే నాకు తెలుసు అది సెల్ ఫోన్. అయితే మనం శ్రేష్టమైన వారిగా ఉండాలి అంటే నువ్వు నిష్ఠగా బ్రతకాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. నీకు అది ఒక అవసరం, నీడ్, అంతే, అంతవరకే చూడు. దాన్ని వదిలిపెట్టి ఉండలేను అన్నట్టుగా ఉంటే కనుక అదే నీ జీవితంలో పెద్ద విగ్రహం లాంటిది. సాతానుడు నీ జీవితంలో తయారు చేసిన ఓ బంగారం విగ్రహం లాంటిది. కొంతమందికి ధనమే విగ్రహం అండి, ధనమే బంగారు విగ్రహం లాంటిదండి. దాని కొరకు ఇక వారు ఏమైనా చేస్తారు, సాగిలపడతారు. ధనానికి సాగిలపడి దానికి బ్రొక్కి దేవుని కూడా అవసరమైతే తక్కువ చేసి ఈరోజున ఎంతోమంది దేవునికి దూరమైపోతున్న వారు లేకపోలేదు. కానీ ఈ యవనస్తులు మనకు నేర్పించే పాఠం ఎంత గొప్పదంటే వారి ప్రాణాలకి సహితం తెగించి నిలబడ్డారండి దేవుని కొరకు. మా దేవునికి విరోధమైనది ఏది మేము చెయ్యము, దాని వైపు కన్నెత్తైనా చూడము, మాకు సంబంధం లేని విషయము అన్నట్టుగా వారు చాలా దేవుణ్ణి కనపరచడానికి ప్రాణానికి కూడా తెగించారు. అయితే ప్రియులరా చూడండి, ఏ రాజు అయితే వారి మీద కళ్యాణం చేశాడో అదే రాజు వాళ్ళ దగ్గర గడగడలాడుతున్నాడు. శద్రక్, మేషక్, అబేద్నెగోలరా, రండయ్య, బయటకు రండయ్య, మీ దేవుడు నిజంగానే గొప్పవాడు. మీ దేవుణ్ణి ఎవరైనా దూషించినా, ఆ దేవునికి విరోధంగా ఏ ఒక్క మాట మాట్లాడినా వాని ఇల్లు పెంట గొప్పగా మార్చబడుతుంది, సర్వనాశమైపోతుంది అని రాజు చెప్తున్నాడండి. అన్యుడైన రాజు చెప్తున్నాడండి. కారణం ఏంటంటే వీరు దేవుని ఆశ్రయించే విషయంలో దేవుని ఆశ్రయించండి, ఖాళీ సమయాల్లో దేవుని ఆశ్రయించండి, ప్రార్థన చేయండి, వాక్యం ధ్యానం చేయండి. మీలో ఎంతమంది కనీసం ఒక్కసారైనా దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథం అంతా పూర్తి చేశారు? ఎంతమంది పూర్తి చేశారు? ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేశారా? మనలో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేయాలి. మీ ఎల్కేజీ, యూకేజీ నుండి, ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పుడు వరకు ఇంటర్, డిగ్రీ, ఇంకా హైయెస్ట్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయిన మీరు ఎన్ని బుక్స్ చదివేశారా? ఎన్ని బుక్స్ నమిలేశారు మీరు? ఒక్కసారైనా నా దేవుని గ్రంథాలు చదవాలని తపన, పట్టుదల మీలో వచ్చేది. ఇది శ్రేష్టమైన ఆహారం, మధురమైన పదార్థం. ఇది మనం ఎంత శ్రద్ధగా ధ్యానం చేస్తామో మనము మంచి బిర్యానీ తిన్న దానికంటే కూడా ఆనందం ఉంటుందండి. ఒక అధ్యాయం ధ్యానం చేస్తే అద్భుతంగా ఉంటుందండి. ఎంత మధురమో ప్రభా, ఇంకా ఈ వాక్య లేఖనాలని ధ్యానం చేయడానికి ప్రభా నాకు ఆసక్తిని పుచ్చించు ప్రభా. దినదినం ఈ వాక్యం చదివితేనే కానీ నేను ఏమి తినను త్రాగను అనేటువంటి ఒక నిబంధన, కమిట్మెంట్ చేసుకొని దేవుని వాక్యాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని ఒకవేళ మీరు భుజించగలిగితే, ఈ మధురమైన పదార్థాన్ని మీ జీవితంలో ప్రధానమైన అంశంగా పెట్టుకోగలిగితే, చూడండి ఏ హోటల్ బాగుంటుందో, ఎక్కడ ఏది బాగుంటుందో తెలిసేసుకున్నారు. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క మధురమైన ఆహార పదార్థం వంటి జీవాహారాన్ని ఎప్పుడైనా మనం దీన్ని ఆస్వాదించడానికి, ఇష్టపూర్వకంగా ధ్యానించడానికి
ఎప్పుడైనా శ్రద్ధ చూపామా? చర్చకు వస్తే ఇక తప్పదు కాబట్టి ఇంకా బైబిల్ తెరవాలి కాబట్టి తెలుస్తున్నాం, అంతే, అంతవరకే. కానీ నీ వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా, పర్సనల్గా నీకంటూ ఒక పర్సనల్ బైబిల్ రీడింగ్ ఉందా? బైబిల్ స్టడీ చేస్తున్నావా? ఖచ్చితంగా. స్కూల్లో, కాలేజెస్లో హోంవర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. వీళ్ళగా అతడు చేయనదంతయు సఫలమవ్వను. నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైన, ఉద్యోగ ప్రయత్నమైన, వ్యాపారమైన, ఎలాంటి పరిస్థితి అయినా, వ్యవసాయమైనా, ఏ ప్రయత్నమైనా కనబడి అది సఫలం అవ్వాలంటే నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి ఉదయం సాయంకాలం దేవుని ఆశ్రయించాలి. నీ యొక్క దినసరి అంతటికంటే ముందుగా ఉదయకాలం దేవుని సన్నిధిలో కొంత సమయం దేవుని ఆశ్రయించి అనుభవం ఉండాలి. ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి, ఒక పాట పాడి ప్రభుని మైంపరచడానికి ఉదయకాల సమయాన్ని దేవుని ఆశ్రయించాలి. మధ్యాహ్నము దేవుని ఆశ్రయించాలి. సాయంకాలము దేవుని ఆశ్రయించాలి. దేవునికి కొంత సమయాన్ని నువ్వు కేటాయించాలి. అలాగే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిత్యము నిరంతరాయంగా మనం ఒక క్రమమైన శ్రేష్టమైన అనుభవంలో సాగిపోతున్నామో దేవుడు నిన్ను కనపరచడం ప్రారంభిస్తాడు. బబులోను సంస్థానాలన్నింటిలో కూడా ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని హెచ్చించాడటండి. మనం హెచ్చించబడాలి అని అంటే దేవుని ఆశ్రయించే విషయంలో మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని కొరకు నిలబడటంలో ఒక ప్రత్యేకించబడినటువంటి ఆ పట్టుదల, భారం, రోషం మనలో ఉండాలి. నా దేవుడు గొప్పవాడు, సకల దేశంలో కూడా నా దేవుడు ఏకైక దేవుడు, ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన కొరకు నేను నిలబడాలి. ఒక శ్రేష్టమైన ఆహారం ద్వారా నేను నా ఆత్మని పోషించుకోవాలి. మధురమైన పదార్థం ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని నేను రుచికరమైనదిగా మార్చుకోవాలి. ఇలా ఎవరైతే ఆశపడతారో వారి జీవితంలో దేవుడు వారిని ఒక శ్రేష్టమైన వారిగా చేస్తారు, ఒక ప్రత్యేకించబడిన వారిగా చేస్తారు. అలాంటి జీవితాన్నే కొనసాగిస్తుంది ఈ అన్న. చూడండి, యవన కాలంలో పరిశుద్ధంగా బ్రతికింది. చూడండి, కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెరిమిటితో సంసారం చేసిందట. కన్యాత్వం మొదలు అని అంటే ఆమె మెచ్యూర్ అయిన వెంటనే మ్యారేజ్ చేసేసారు. కానీ మెచ్యూర్ అయిన తర్వాత అంటే 13, 14, 15 సంవత్సరాల వయసులో ఆమె తన యవన కాలంలో యవన కోరికల చేత ఏమాత్రం కూడా శోధించబడిన శోధనలో పడిపోకుండా ఆమె తన యవన కాలాన్ని, తన టీనేజ్ పీరియడ్లో దేవుని కనపరిచింది. తన యవన కాలంలో దేవుని కనపరిచింది. పరిశుద్ధంగా బ్రతికింది, నమ్మకంగా బ్రతికింది. యవనస్తురాలైన మనము వివాహం అయ్యేంత వరకు ఏ ఒక్కరి వైపు కన్నెత్తి చూడకూడదు. అనగా ఏ యవనస్తుల వైపు యవనురాలు చూడకుండా, ఏ యవనస్తుడు ఎంత మాత్రము వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా మన కోరికల్ని, మన ఆశల్ని మనం నిగ్రహించుకోగలగాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ప్రాముఖ్యం. నీవు నిగ్రహించుకో, నీ ఆశల్ని, నీ కోరికల్ని నువ్వు సంపుకుని దేవుని కొరకు బ్రతుకు. అదే సమయంలో కన్యాత్వం మొదలు 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసిందంట. ఎవరి కాలంలో ఆమె వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు తన భర్తతో సంసారం చేసింది. 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు. కానీ 7 సంవత్సరాల్లో తన భర్తతో సంతృప్తి పడింది. భర్తతో చాలా ఆనందంగా గడిపింది. ఏ పరపురుషుని వైపు చూడలేదు. నా ప్రియమైన వల్ల స్త్రీ కానీ పురుషుడు కానీ మనము దేవుడు మనకిచ్చిన వైవాహిక జీవితంలో భార్యను బట్టి భర్తను బట్టి భార్య సంతృప్తి చెందాలి తప్ప ఏ పరస్త్రీ వైపు, ఏ పరపురుషుని వైపు కన్నెత్తైనా చూడకుండా పవిత్రతను కాపాడుకోవాలి. ప్రస్తుత దినాల్లో చాలా మోసకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరిని నమ్మడానికి వీలు లేనంతగా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చాలా భయంకరంగా మారిపోయింది. మోసం, తల్లిదండ్రులని పిల్లలు మోసం చేస్తున్నారు. భర్తని భార్య మోసం చేస్తుంది, భార్య భర్తని మోసం చేస్తుంది. భర్తని భార్య మోసం చేస్తుంటే భార్య భర్తని మోసం చేయడం, ఇలాంటివి కేసులు చాలా ఉన్నాయి, కోర్టులలో ఉన్నాయి. నా ప్రియమైన వలన ఇచ్చే ఆకర్షణకి లోనై ఆఫ్టర్ 5 minutes సంతోషం కోసం, 5 నిమిషాల ఆనందం కోసం ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోకి లోకం వెళ్ళిపోయింది. ఒకసారి ఆలోచించండి. ఎవరిని నమ్మడానికి వీలు లేనంతగా ఈరోజు సమాజం చెడిపోయింది. పోనీ దేవుడు ఎరిగిన వారు అలా ఉండాలని అనుకుంటే నిజదేవుని ఎరిగి నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ఉపదేశాన్ని ఎంతో చక్కగా వింటున్నట్టుగా నటిస్తూ కూడా ఆత్మీయ జీవితాలని వాక్యం ద్వారా కట్టుకోకుండా తమను తాము మోసగించుకుంటున్న పరిస్థితులు చాలా మంది జీవితాల్లో కనపడుతుంది. అయితే మన జీవితాల్లో అలా కనపడకుండా మనల్ని మనం కాపాడుకుందాం. భార్యతో భర్తతో సంతృప్తి పడదాం. అయితే ఈ 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే 84 సంవత్సరాలట విధవరాలుగా ఉండిపోయిందంటే
84 సంవత్సరాల విధవరాలుగా ఉండిపోయింది. ఆ మహా అయితే 7 సంవత్సరాలే కాపురం చేసింది. 14 సంవత్సరాలు లేక 15 సంవత్సరాల్లో మ్యారేజ్ అయింది. 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది. అంటే ఆమెకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో భర్త సరిపోయాడు? 14 లేక 15 ప్లస్ 7 22 సంవత్సరాలకి విధవరాలు అయిపోయింది. 22 సంవత్సరాల వయసు అంటే ఒక విధంగా యంగ్స్టర్స్, ఒక యవనస్తులే చెప్పాలంటే. తన యవన కాలంలో తన కోరికల్ని రేపుకోకుండా విధవరాలుగా ఉండిపోవాలనుకున్నది. అదే ఎలాగో తెలుసా? దేవాలయంలోకి వెళ్ళిపోయి ఉపవాసములతో రేయింపగళ్ళు దేవుని సేవ చేసుకుని బ్రతకాలన్నట్టుగా సమర్పించుకుందంట. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పెనిమిటి చనిపోయిన తర్వాత దేవుడే నా పెనిమిటి అన్నట్టుగా దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించేసింది. 7 సంవత్సరాల ఈ వైవాహిక జీవితంలో నేను ఏదో సంతోషించే పరిస్థితి 5 నిమిషాలే కదా భర్తతో సంతోషించింది. మిగిలిన దినసరి ఎంత మామూలే. ఆ 5 నిమిషాల కోసం నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? ఈ శ్వాస జీవితాన్ని, ఈ స్వేచ్ఛ జీవితాన్ని నేను దేవుని కొరకు సమర్పించాలని దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నదండి. ఉపవాసాలు నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తుంది. రేయింపగళ్ళు దేవునితో సత్సంబంధం, సహవాసం కలిగి ఉంది. దేవుని అభిషేకం ఆమె మీదకి వచ్చింది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ వరాన్ని, దేవుడు ప్రవశించే వరాన్ని ఆమెకి ఇచ్చారండి. అనేక మంది జీవితాలని కడుతూ, అనేకుల్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, తన యవ్వన కాలంలో ఎంత మాత్రము లోకాశల వైపు, లోకాకర్షణలకు లోను కాకుండా తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించిందండి. అలా బ్రతుకుతూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన సమయంలో, దేవాతి దేవుడి భూమి మీదకి వచ్చిన సమయంలో విమోచకుని కొరకు కనిపెడుతున్నారు అనేక మంది. వారితో పాటు ఈమె కూడా వారితో పాటు ప్రభువాన్ని దర్శించడానికి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె కూడా ఆ గడియలో 38వ వచనం 2:38 లూకా 2:38 ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. స్తోత్రం. చూడండి, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి వేళ సమయంలో విమోచన కొరకు కనిపెట్టే వారి యొక్క జాబితాలో మనం ఉండాలి. నిజంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ విమోచన పొందాలి అనేటువంటి తపన ఎంతమందిలో ఉంది? విమోచన అంటే ఈ లోకం నుండి పూర్తిగా నేను ప్రత్యేకించబడాలి. ఈ లోకాశలు, ఈ లోక కోరికలు నాకు ఏమాత్రం సంబంధం లేనిట్టుగా బ్రతకాలి. నేను కంటితో చెడు చూడకూడదు, నోటితో చెడు మాట్లాడకూడదు, నేను చెవితో చెడును వినకూడదు, నా ఊహలు, నా తలంపులు సహితం పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి తపన ఎవరైతే లోకంలో నుండి వేరే, లోకం నుంచి ప్రత్యేకించబడి అసలు పైనుంచి ఊడబడ్డారా అన్నట్టుగా మనం బ్రతకాలి. ఎందుకంటే హనోకు చూడండి, దేవునితో నడుస్తా ఉన్నాడు. కుమార్తెలను కనుచు, అనగా తన భార్యతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో నడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునితో నడవడం, దేవునితో సంబంధం కలిగి ఉండటం, దేవుని యొక్క సన్నిధిలో విమోచించబడిన అనుభవం, విమోచన కొరకు కనిపెట్టే అనుభవం ఎల్లప్పుడూ మనం కాపాడుకుంటూ ఉండాలి. విమోచన అనగా ఈ లోకం భయంకరమైన పాపములో నిండిపోయి ఉంది, చీకటితో ఆవరించి ఉంది. ఇలాంటి లోకంలో నేను ఎంతకాలం జీవించినా ఏమీ లేదు, కానీ నేను ఎప్పుడు ప్రభుతో ఉంటానా, ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతానా, ప్రభుతో ఉండటానికి ఆ అర్హత, యోగ్యత నేను ఎలా సంపాదించుకోవాలా అనేటువంటి తపన మనలో ఉంటేనే మనము విమోచన కొరకు కనిపెట్టేవారు జాబితాలో ఉంటాం. విమోచన అనేది ఈ లోకం నుండి మనల్ని వేరు చేస్తుంది, ప్రత్యేకపరుస్తుందండి. లోకస్తులకి మనకు తప్పకుండా వ్యత్యాసం ఉంటుందండి. వారిలో మనము ఉంటే వారికి మనకు తేడా లేదు. అందుకే మనము నీతి, యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వము, దేవుని అందరి భయము, భక్తి, శ్రద్ధ, ఉపవాసం ఉండే అనుభవం. ఉపవాసం కూడికలు కదా, ఎంతమంది ఉపవాసం ఉన్నారు అడగండి. మళ్ళీ నా మీద ఎందుకు అనవసరంగా అడిగి మమ్మల్ని సిగ్గుపరిచాడు అని మీరు నన్ను తిట్టుకోకుండా అండి. 1 రోజు 2 రోజులు ఉపవాసం అంటే చచ్చిపోతామండి, చనిపోతామండి. ఉపవాసం కూడికలని పేరుకే తప్ప నేతి బీరకాయల్లో నెయ్యి లేకపోవడం ఎంత వాస్తవం. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉపవాస కూడికలు అంటున్నారు, కానీ ఉపవాస కూడికల్లో ఉపవాసం ఉండేవారు 5 ఏ 10 మంది అంతే. పేరుకు ఉపవాస కూడికలు. మనం ఉపవాసం ఉండటం ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించే రోషం పడుతుందండి, ఆసక్తి పెరుగుతుందండి. ప్రభా, నీ సన్నిధిలో ఉపవాసం ఉన్నాను, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు, మీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను. నా 18వ ఏట నేను రక్షణ పొంది, మారు మనసు పొంది దేవుని కొరకు రగులుతూ బ్రతికానండి.
ఉపవాసం అంటే మంచి నీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు, అంత నిష్టగా. ఇప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాను అనుకోండి, అప్పుడు యవన కాలంలో బలం ఉన్నాను కనుక నీళ్ళు తాగకపోయినా ఏమనిపించదు. నా కుమారుడు ఇప్పుడు అలాగే మంచినీళ్ళు కూడా ముట్టుకోడండి ఉపవాసం అంటే. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఉపవాసం అంటే ఉపవాసం ఉండవలసిందే. ఉంటే కనుక నీకు ఏమనిపించదు. 2 రోజులు 3 రోజుల తర్వాత నీకు ఏమనిపిస్తుందో తెలుసా? అసలు ఈ తినే సెక్షన్ లేకుంటే ఇలాగే ఉంటే ఎంత బాగుందప్ప, ఈ ఉపవాసం ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నేను ఎన్ని దినాలు ఉండాలనుకుంటే అన్ని దినాలకి మందిరం నుంచి బయటకు రానండి, అయిపోతాను మందిరంలోకి. ఎవరితో మాట్లాడను. ముఖ్యమైనది ఏదైనా మాట్లాడాలంటే నాకు స్లిప్ రాసి పంపిస్తారంటే, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడాలి. అసలు అంత ఇష్టం ఉంటాను దేవునితో గడిపే అనుభవం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే ఈ లోకాశలు, ఈ లోక సంబంధమైన సుత్తు కబుర్లు, పచ్చి భాషలు చెప్పాలంటే సొల్లు కబుర్లు ఇవన్నీ మానేసి సమయం ఉంటే ప్రార్థన చేసుకోవటం, వాక్యం ధ్యానం చేసుకోవటం, ఆత్మ సంబంధంగా బలపడేటువంటి ఏదైనా మరి వర్తమానాలు వినటం, ఇలాగా మన జీవితాన్ని బలపరుచుకోవాలి తప్ప ఏదో రొటీన్గా ఏదో ఆదివారం రావడం, పోవడం, ఉపవాసం గుడికి వస్తే రావడం, లేకపోతే లేదు, ఇలా ఏమాత్రం కూడా ఇది భక్తి కాదని నాకు తెలిసి. నిజమైన భక్తి నిష్ఠ ఎలా ఉంటుందంటే మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, రగిలిపోతూ ఉండాలి. అలా ఉండాలి మనం. ఏమో చూడండి, అలాగా విమోచన కొరకు కనిపెట్టే వారితో కూడా కలిసి ఆయన గురించి మాట్లాడుతుందంట. విమోచకుల గురించి మాట్లాడుతుంది. మనం దేవుని గురించి మాట్లాడాలి, యేసయ్యను గురించి మాట్లాడాలి. ఎవరెవరి గురించో మాట్లాడుకోవటం కాదు, రాజకీయ నాయకుల గురించో, ఈ లోక వార్తలు చెప్పుకోవటమో ఇలాంటివి కాదు మనం చేయవలసింది. అవందరూ చేసేవే. కానీ మనము మాట్లాడవలసి వస్తే, ఎవరితోనైనా సంభాషించవలసి వస్తే అది దేవుని గురించి మాట్లాడేదిగా ఉండాలి, దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడేది ఉండాలి, దేవుని వాక్యం గురించి మాట్లాడేది ఉండాలి, మన రక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడే ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఎవరితో మాట్లాడినా మన మాటలు బట్టి ఇతరులు ఆత్మీయంగా బలపడాలి. ఆ స్టేజ్కి రావాలి మనం. పిచ్చాపాటి మాటలతో కాలక్షేపం చేయొద్దు. ఆ సమయం అయిపోయింది. రాకడ దినాలు, భయంకరమైన దినాల్లో ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, వీటన్నింటినీ చూస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి రాకడ గుర్తులు కనబడుతున్నాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, కరువు, భూకంపాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు మన చుట్టూ సంభవిస్తూనే ఉన్నాయి. గత 2019-20 మధ్యలో మనం అనుభవించిన భయంకరమైన పరిస్థితి. అసలు బ్రతుకుతామనే నమ్మకం లేకుండానట్లు మనము ఆ రోజులు ప్రాణాలు పెట్టుకుని బ్రతికాం. అప్పుడు అనిపించింది, ఎంత భయంతో దేవా, మేము మీ అంత భయభక్తులుగా ఉంటాం, మమ్మల్ని బ్రతికించున్నాయి అని చాలా మంది మోసపూరితమైన ప్రార్థన చేశారు. అది కాస్త గడిచిపోయింది. ఎలా అయ్యా, మాకంతా భక్తిగా, నిష్టగా, పరిశుద్ధంగా బ్రతకవలసిన అవసరం మాకు లేదు అన్నట్టుగా మరలా మామూలు అయిపోయారు. పిల్లలు, ఈ లోకం అంతా, ఈ ధనము, ఇదంతా వేస్ట్, ఏమి లేకపోయినా పర్లేదు, ఇప్పుడు సరిపోతే పరలోకం వెళ్ళిపోవాలన్నంత శ్రద్ధ వచ్చేసింది ఆ టైంలో. అది కాస్త గడిచి గట్టెక్కిన తర్వాత అండి, ఏరు దాటే వరకు ఏంటంట, ఏం మల్లయ్య, ఏరు దాటిన తర్వాత గోడ మల్లయ్య అంటే. చాలా మంది చూడండి, అవసరం తీరే వరకు దేవుడా 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 నాకు అవసరం ఉంది, అవసరం ఉంది, ఆ సమస్య ఈ సమస్యలో ప్రార్థన చేస్తారు. అది కాదు తీరింది అనుకోండి, సమస్య ఇచ్చినప్పుడు ఇంకా సమయం ఉండదు, సందర్భం ఉండదు. ప్రభు ఏ సమయమైనా అసలు దేవుని సన్నిధిలో ఉన్నట్టే ఉంటారండి. అది కాస్త అయిపోతే కనుక ఇంకా ఏమీ ఉండదు. దేవుని పట్ల శ్రద్ధ, భక్తి ఉండనే ఉండదు. మనం అలా కాదు, విమోచన కొరకు కనిపెట్టే వారిలో మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువు. 13 చదువు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం వచ్చి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాచ్ఛలకు సంచకరువుగా ఉన్నాడు. ప్రియులారా, విమోచన కొరకు కనిపెట్టేవారు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. వాక్యం చేత మనం బలపరచబడాలి, ఉపవాసముల చేత మనం బలపడాలి. దేవుని వాక్యము నిత్యము మన నోటు ఉండాలి. అదే సమయంలో దేవుని వాక్యం మన జీవితాల్లో అన్వయించుకుని బ్రతకాలి. ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారంగా ఉండాలి. ఎందుకంటే విమోచన దినం వరకు మనలను భద్రంగా కాపాడేది పరిశుద్ధాత్మ అభిషేకం మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం, పరిశుద్ధాత్మను పొందటం అంటే పెద్దగా కేకలేయటం, చప్పట్లు కొట్టేసి ఎగిరి గంతులేసేయటం, ఇది ఒక్కటి అని అనుకోవద్దు. పరిశుద్ధంగా జీవించగలిగే వారు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా గుర్తింపు పొందుతారు. లేని ఎడల మనము భ్రమపరుసు ఆత్మ చేత మోసగించబడుతున్నాం. నేను కూడా పరిశుద్ధాత్మను పొందేశాను, పర్వాలేదులే అని భ్రమపడకండి.
నీవు పరిశుద్ధాత్మను పొందావు అని అంటే పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధంగా కాపాడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలను నిత్యము ఆ పరలోక సంబంధమైన విమోచన కొరకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా కాపాడేటువంటి ఒక గొప్ప కార్యాన్ని, ఘనమైన కార్యాన్ని మనం సత్యవాక్యం వింటున్నప్పుడే ఆ వాక్యం మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. మనం ఒక రోజున విమోచకుడైన ప్రభుతో పాటు ఈ ఆత్మచేత ముద్రించబడిన వారిగా ఉంటే కనుక మనం తప్పకుండా ప్రభుతో ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని దేవుడు మనకి ఒక ముద్ర వేస్తాడండి. ఆ ముద్ర పరిశుద్ధత అనే ముద్ర మన మీద వేస్తాడు. వీళ్ళు పరిశుద్ధులు అనే ముద్ర మన మీద వేస్తే మన క్రియా జీవితం అంతా కూడా పరిశుద్ధంగానే కనపడుతుంది. వీరు నా పరిశుద్ధులు. మనం పరిశుద్ధుల జాబితాలో ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు మన స్వాచ్ఛనకు సంచకరువుగా ఉన్నాడు. చూడండి, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వారు పరలోకానికి ఒక అడ్వాన్స్గా పరిశుద్ధాత్మను పొందారు. భయానగా దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. పరలోకం మీకు నేను గ్యారెంటీకి ఇస్తాను, దానికి ముందుగా అడ్వాన్స్గా పరిశుద్ధాత్మను ఇస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మను పొంది ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ మీరు నమ్మకంగా బ్రతకండి. దేవుడు మనకు అడ్వాన్స్గా రిజర్వేషన్గా మనల్ని పరలోకానికి బుక్ చేసుకున్నాడు పరిశుద్ధాత్మ నుంచి. నువ్వు పరిశుద్ధాత్మను పొందావంటే పరలోకం గ్యారెంటీ నీకు. అందుకొరకు మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోకపోతే కనుక నీలో ఉన్న ఆత్మను కూడా దేవుడు తీసేస్తాడు. అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు. సౌలులో కూడా పరిశుద్ధాత్మతో అతడు నడిపించబడ్డాడు, ప్రవక్తలలో ఒకడిగా ఎంచబడ్డాడు. అలాంటిది దేవుడు అనుకున్నాడు, ఇలాంటి వారిలో నా పరిశుద్ధాత్మ ఉండటానికి వీల్లేదు. వీడు నా మాట వినడు, వీడు నాకు తిరుగుబాటుదారిగా తయారయ్యాడు, వీడిని బట్టి నా మనసు వేదంతో నింపబడిపోయింది, ఎందుకు వీడిని రాసుగా చేశానా అని దేవుడు బాధపడిపోయి అతనిలోంచి తన పరిశుద్ధాత్మను తీసి అతనిలో ఒక దురాత్మను అనుమతించాడండి దేవుడు. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తిలో దురాత్మే పనిచేస్తాడండి. దురాత్మ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటాడంటే అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుతా ఎక్కడ నీరు లేదా అని చూసి, ఎక్కడ నీరు లేదో అక్కడ ఆ ఇల్లు అమర్చి ఉన్నట్టు చూసి ఆ ఇంటిలో ప్రవేశించి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మను తీసుకుని వచ్చి తన మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదయ్యేలాగా ఆ జీవితాన్ని నాశనం చేసే వరకు ఈ అపవిత్రాత్మ వదిలిపెట్టదట. పిల్లరా, సౌలు దేవునికి లోబడిన కాలం పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడ్డాడు. ప్రవక్తలలో సౌలు కూడా ఉన్నాడా అనే ఒక ఆశ్చర్యకరమైన సామెత పుట్టిందట. ఎందుకంటే ప్రవక్తలతో పాటు ప్రవచించే ఆ గొప్ప అనుభూతిని అతను కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే అతనిలో అసూయ వచ్చిందో, తిరుగుబడుతనం వచ్చిందో, దేవుని మాట లెక్కలేని తనంగా అతడు మూర్ఖంగా ప్రవర్తించడం ప్రారంభించాడో దేవుడు అతన్ని అసహించుకున్నాడు. తన ఆత్మను తన యొద్ద నుండి తీసివేశాడు. ఈ విషయం దావీదుకు తెలుసు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు సౌలు ఎలా ఉండేవాడు, దేవుని ఆత్మ తను విడిచిపెట్టేసిన తర్వాత ఈ దురాత్మ చేత గర్పించబడుతున్నప్పుడు ఎలా ప్రవర్తించేవాడు దావీదు దగ్గరుండి చూశాడు. ఎందుకంటే వాయిద్యం వాయించడానికి వచ్చినప్పుడు అతని పిచ్చి శ్రేష్టలన్నీ దావీదు చూశాడు. తన ఆత్మీయ జీవితంలో ఇలాంటి దుస్థితి నేను తెచ్చుకోకూడదు బాబా అనుకున్నాడు. కానీ దావీదు కూడా ఒక పొరపాటు పని చేశాడు బత్షెబ విషయంలో. అలాంటి సమయంలో దేవుడు అతన్ని నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించి గద్దించి, నీవు ఇదిగో చాలా ఘోరమైన పాపం చేసావని అతన్ని గద్దించినప్పుడు అతడు చంటి పిల్లాళ్ళగా దొల్లి ఏడ్చి పశ్చాత్తాపడి అడుగుతున్నాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, ప్లీజ్ అయ్యా నన్ను క్షమించయ్యా, సౌలుకి వచ్చిన దుర్గతి నాకు రాకూడదయ్యా, సౌలుకి వచ్చిన దుస్థితి నాకు రాకూడదు ప్రభా, ఇదిగో సౌలు మీద నుండి నీ కృపను తప్పించి ఆ కృపను నాకు ఇచ్చావు అయ్యా, ఇదిగో ఇంతటి గొప్ప కృపనిచ్చిన తర్వాత నేను అయ్యా చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు ప్రభా, జీవితానికి ఎన్నడూ తప్పు చేయని ప్రభాని పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అప్పుడు ప్రభా అతని క్షమించాడు. దావీదు గురించి రాయబడిన మాట ఏంటంటే ఆ ఒక్క విషయంలో తప్ప, బత్షెబ విషయంలో తప్ప ఇక దావీదు ఎన్నడూ కూడా ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని భయంతో గడిపాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుగాక. అందుకే ప్రియులారా, మనం విమోచించబడాలి అంటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలి.
పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. నువ్వు అపవిత్రంగా ఉంటే నీతో ఆయన ఉండలేడు. అపవిత్రంగా ఉన్న చోట ఆయన ఏమాత్రం ఉండలేడు. పాపం ఉన్న చోట, చెడుగు ఉన్న చోట ఆయన ఉండలేడు. వదిలిపెట్టేస్తాడు. ఆయన వదిలిపెట్టేస్తే ఉదయం జ్ఞాపకం చేసినట్టుగా సంసోనుకు పట్టిన గతి మనకు కూడా పడుతుంది. దేవుడు వదిలిపెట్టేస్తే ఇక మనల్ని ఎవరు రక్షించలేరు, కాపాడలేరు. మనం బలహీనం అయిపోతాం. ఏ కన్నులతోనైతే మోహపు చూపుతో చూశాడో, చూసిన అమ్మాయినెల్లా, చూసిన స్త్రీలెల్లా అనుభవించాలని ఎలాగైతే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో, ఏ కన్ను అయితే అతని పాడు చేసిందో ఆ కన్నుల్లో పోటు పొడిచి బయటకు లాగేశారు. అంతే, కన్నులు ఓడ పీకేశారు. రే నువ్వు కామ పిశాచియరా, నీలాంటి వానికి కన్నులు ఉండకూడదని కన్నులు పీకేశారండి. శత్రువులు కన్నులు పీకేశారు. గుడ్డివాడిగా రక్తాలు కాలుతా ఉంటే అడుగుతున్నాడు, దేవా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్లీజ్ మై లార్డ్. అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను కరుణించు, నాకు క్షమాభిక్ష పెట్టయ్యా. అయ్యా నిన్ను గణపరచాలనుకుంటున్నాను, అయ్యా ఈ శిబిర క్షణంలో నిన్ను గణపరచాలనుకుంటున్నాను, నాకు ఒక్కసారి శీఘ్రమా వన్స్ మోర్ లార్డ్. గట్టిగా దేవుడు అడిగాడు. దేవుడు కృప చూపించాడు. సంసోనుకి దేవుడు క్షమాపణ ఇచ్చాడు, కృపణించాడు, బలపరిచాడు. అలాగే మన జీవితంలో కూడా ఆయన బలపరచాలని ఆశపడుతున్నాడు. విమోచన కొరకు కనిపెట్టేవాళ్ళైతే విమోచించబడిన అనుభవంలో ఉన్నావా? ఇంకా విమోచింపబడలేని అంధకార సంబంధమైన క్రియల్లో పాలివారై నాశనకరమైన స్థితిలో ఉన్నారా? మనం ప్రార్థన చేస్తున్నాం పెదాల మీద ప్రార్థన దేవుడు వినడని మనకు తెలుసు. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుతాము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున ఎవరైతే జీవిస్తారో ఆయన వాని మనవి ఆలకించను. దేవుడిని ప్రార్థన ఆలకించాలంటే పాపంలో, చెడుగులో, నిష్టానుసరిగా, లోక సంబంధంగా, లోకాచారాలతో, వేషధారణతో నువ్వేమాత్రం నటించదు. దేవుని మీద ఉన్నది ఉన్నట్టుగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించి, ఈ శాస జీవితాన్ని దేవునికి సమర్పించి, ఇక్కడ చేయాలని దేవునికి నమ్మకంగా ఉండాలని తీర్మానం చేసుకున్నాం. దేవుడికి ఒక మంచి రోషం కలిగిన తీర్మానం చేసుకుని, ఇదిగో శద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే అన్య దేశంలో రాజులు సైతం భయపడకుండా తమ దేవుడిని గణపరచడానికి, పరిశుద్ధతను కాపాడుకుని, తినే విషయంలో, త్రాగే విషయంలో, చూసే విషయంలో, చేసే విషయంలో అన్నింటిలో ఎలాగైతే నిష్టగా బ్రతికారో అలాగూ మనం బ్రతకడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ప్రార్థన చేసుకుందాం. భారం కలిగి ప్రభుని అడుగుదాం. ప్రతి ఒక్కరు ప్రభా ఈ ఆశేరు నద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది. ఆ శ్రేష్టమైన ఆహారం తన కుటుంబాన్ని బలపరిచింది, స్థిరపరిచింది. ఇదిగో వారి యొక్క వంశాన్ని, గోత్రాన్ని చూడండి. ఈ అన్న పనూయేలు పేరుని ఆమె వెలుగులోకి తీసుకుని వచ్చింది. ఆశేరు గోత్రాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చింది. తన కుటుంబ గౌరవాన్ని సమాజానికి ఆనాటి కాలంలో అనేక మంది ఎదుట తన వంశాన్ని, తన గోత్రాన్ని, తన కుటుంబాన్ని, తన తండ్రిని గణపరిచేదిగా ఉంది. తన తండ్రికి మంచి పేరు తెచ్చింది, తన గోత్రానికి మంచి పేరు తెచ్చింది. అవును, ఈరోజు క్రైస్తవ సమాజానికి ఒక గొప్ప పేరు తెచ్చే వ్యక్తిగా, నీ కుటుంబానికి పేరు తెచ్చే వ్యక్తిగా, నీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే వ్యక్తిగా, నీ సంఘానికి పేరు తెచ్చే వ్యక్తిగా, నీ దైవ సేవకునికి పేరు తెచ్చే వ్యక్తిగా, నీ దేవునికి పేరు తెచ్చే వ్యక్తిగా నువ్వు బ్రతకలవా? అలా బ్రతకలిగే స్థితిని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. దేవుడు బిడ్డ ఏదో నామకార్థంగా గడిపేస్తున్నాం. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ బ్రతుకులో మార్పు కనపట్లేదు. ఇలాంటి జీవితం దేవుడికి మాత్రం కూడా ఇష్టం కాదు. దేవుడు బిడ్డ మనలో ఒక రోషం కలిగిన, ఒక శ్రేష్టమైన, మధురమైన జీవితంగా మన జీవితాన్ని మలుసుకుందాం. దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుదాం. థ్యాంక్ యూ లార్డ్. నోరు విప్పండి, ప్రార్థన చేయండి. ఇంతవరకు ఏమాత్రం కూడా సరైనటువంటి శ్రద్ధ భక్తి లేనట్టుగా, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేనట్టుగా, ప్రార్థన పట్ల శ్రద్ధ లేనట్టుగా, ఏదో ఆచార సంబంధంగా అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళిపోతున్నామేమో. ప్రియులారా, అందరూ కాకపోయినా కొందరైనా ఇదిగో మన ఆత్మీయ జీవితాన్ని ఇంతవరకు ఒక మాదిరిగా కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఉన్నప్పటికీ ఇంకా 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 రెట్టింపు ఉత్సాహంతో ప్రభుని గణపరచడానికి, నా దేవుని నామాన్ని గెలిపించాలి, నా దేవుని నామాన్ని గొప్ప చేయాలి, నా దేవుడు ఎంత గొప్పవాడో ఇదిగో ఈ కాలంలో మా దేశంలో, మా ప్రాంతాల్లో నన్ను బట్టి నా దేవునికి మహిమ తెచ్చే విధంగా నేను బ్రతకాలి. ఇదిగో ముగ్గురు యవనస్తులు బబులోను సామ్రాజ్యాన్ని ప్రభావితం చేయగలిగారు. తమ దేవుని గొప్పతనాన్ని ఆ దేశం అంతటి మీద ఇదిగో ఒక గొప్ప ఉన్నతమైన దేవునిగా నిలబడేటట్లుగా చేశారు. బంగారపు ఆ ప్రతిమను సహితం పడగొట్టి దేవుని నామాన్ని వారు హెచ్చించేవారుగా అక్కడ నిలబడగలిగారు. అవును, నీ ప్రాంతంలో నీవు దేవుని కొరకు నిలబడగలవా? నిష్టగా నిలబడగలవా? రోషం కలిగి నిలబడగలవా? ఇదిగో దేవుని కొరకు నేను ప్రత్యేకంగా బ్రతకాలని ఒక తీర్మానం చేసుకుని ఆ విధంగా నువ్వు బ్రతకగలవా? దేవుని బిడ్డ అలా బ్రతకగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆయన అతిశయపడాలని చూస్తున్నాడు, సంతోషించాలని చూస్తున్నాడు దేవుని బిడ్డ. అంతేగాని ఎలాంటి పరిస్థితుల్లోనూ నీవేమాత్రం దిగజారిపోవద్దు. ఇదిగో పాపంలోను, లోకంలోను, లోకాచారంలోను, ఆచారాల్లోనూ ఇదిగో
బంధువులు బట్టో, స్నేహితులు బట్టో, ఇరుగు పొరుగు వారిని బట్టో నీవేమాత్రం సలహానికైన వ్యక్తిని ఉండకూడదు. దేవుని బిడ్డ, నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని అనేక మందికి మాదిరిగా ఉండాలి. నీవు విమోచించబడి అనేకులను విమోచించడం కొరకు ఆ విమోచకుడైన దేవుని గురించి మాట్లాడటం ప్రారంభించాలి. ఆ దేవుని గొప్పతనాల గురించి వివరించే వ్యక్తి ఉండాలి. రాజుల సైతం నీ మధురమైన మాటలకు వారు తప్పకుండా నీ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని దగ్గరికి రాగలగాలి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ, మీకే మహిమ. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలు రేపుకుందాం, మన మనసును రేపుకుందాం. ప్లీజ్ దయచేసి నోట్ తెరవండి, నోట్ తెరసండి. ప్రభువా, ఇక్కడ వరి కాలంలో మీ కొరకు నేను